నమస్కారం అండి. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతముల్భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సాయినాథాయ నమః. ఈరోజు కూడా మనం మన యొక్క చర్చలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి మనం కొంచెంసేపు వివరించుకుందామండి. ఇది చాలా ముఖ్యమండి. అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం మానవ జన్మలో ఏం చేయాలి, ఏం చేస్తే మనం మోక్షం సాధిస్తాం అనే వివరాలని మనకి చాలా చక్కగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సుస్పష్టంగా వివరించారండి. 9వ అధ్యాయంలో 20, 21 శ్లోకాల్లో 22 శ్లోకాల్లో చాలా బాగా చెప్పారు. అలాగే మానవ జన్మ ప్రాముఖ్యత గురించి బాబావారు కూడా మనకు సచ్చరిత్రలో దీని యొక్క వివరణ ఉంటుంది. సేమ్ అలాంటి వివరణే భగవద్గీతలో ఉంది. మనము ఈ చర్చించుకునే ముందు భగవద్గీతలోని 3 ముఖ్యమైన శ్లోకాలను ఒక్కసారి మననం చేసుకుందామండి. ఏమండి, ఏం శ్లోకం అండి? అది 20వ శ్లోకం, 9వ అధ్యాయం. త్రైవిద్యా మాం సోమపాపూత పాపా యజ్ఞైర్విద్యా సర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యా దివిదేవ భోగాన్. చాలా బాగుంది శ్లోకం. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే 4 వేదాల ద్వారా వేదాలను తెలుసుకొని దాని ద్వారా యజ్ఞాలను చేసి భగవంతుణ్ణి సంతృప్తిపరిచి యజ్ఞఫలం సోమామృతంని పొంది వారు స్వర్గానికి అర్హులవుతారండి. వారి స్వర్గలోకం చేరి స్వర్గలోకంలో అన్ని భోగాలను అనుభవిస్తారండి. దేవతలకు లభించే కంటే ఎక్కువ భోగాలను అనుభవిస్తారు వీరు. ఈ శ్లోకం యొక్క అర్థం అదండి. పుణ్యాలు చేసి, వేద పఠనం చేసి, యజ్ఞయాగాదులు చేసి, సోమామృతం సేవించి వీరు స్వర్గలోకాన్ని పొందుతారు. అలాగే ఇంకొక శ్లోకం ఒకసారి మనం మననం చేసుకుందాం. తేతాం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమత్స్యలోకం విశంతి ఏవం త్రైధర్మమము ప్రపన్నా గతగతాం కామకామా లభంతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటేనండి, ఎవరైతే స్వర్గలోకం పొంది స్వర్గ సుఖాలను అనుభవించి తర్వాత వీరి పాపపుణ్యములు సమానం కాగానే వీరు భూలోకం మీద నెట్టవేయబడతారు. వీరు మళ్ళీ ఈ భూలోకం కర్మ మార్గంలో పోతూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. చేసి మళ్ళీ చావు బతుకుల చక్రంలో ఇరుక్కొని పోతారండి. మోక్ష సాధనకి ప్రయత్నించకుండా ఇలాగే పుణ్యం చేసుకుంటూ పాపం చేసుకుంటూ స్వర్గం, భూలోకం ఇలాంటి చక్రంలోనే పడిపోతూ ఉంటారు. దీని అర్థం ఇదండి. సో మానవ జన్మ ప్రాముఖ్యత ఏంటండి? మనము పుట్టినందుకు మనము పుణ్య కర్మలు చేస్తూ మోక్ష సాధనకై ఆత్మ సాక్షాత్కారానికి మనము భగవంతుడికి దగ్గర కావాలండి. భగవంతుడిని స్మరించాలి, స్తోత్రాలు చేయాలి, ఆయన్ని ఎప్పుడు తలుచుకోవాలి, ధ్యానించాలి, తపస్సు చేయాలి, ఇలాంటి పనులు చేయాలండి. అది భగవద్గీతలో స్పష్టంగా ఉంది. లేదా మనము పుణ్యం చేస్తాం, స్వర్గం వెళ్తాం, పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలోకి వస్తాం, మళ్ళీ పుణ్యం పాపం చేస్తుంటాం. ఈ చక్రంలోనే చావు బతుకుల చక్రంలో పడిపోతాం, కానీ మోక్షం మార్గంలో వెళ్ళలేమండి. ఇది దీని అర్థం. 3వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే చాలా స్పష్టంగా చెప్పేశాడండి. దీంట్లో అర్థం భగవంతుడు అందరికీ తెలిసి శ్లోకం, మనకి ఎప్పుడు వింటుంటాం కూడా ఈ శ్లోకాన్ని. ఏంటండి ఆ శ్లోకం? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఏంటండి? నిష్కాములు, సమ్యగ్దర్శులు ఎవరైతే ఎప్పుడూ నన్నే తలుచుకుంటారో, నా గురించే ఆలోచిస్తారో, తమ హృదయంలో ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారో అట్టి వారిని, వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. మంచి శ్లోకం అండి ఇది.
అనన్యాశ్చింతయంతో మాం. ఎప్పుడు కూడా మనం భగవంతుణ్ణి మన హృదయంలో ప్రార్థిస్తూ ఉండాలి. సరేనా అండి? అప్పుడు భగవంతుడు మన మనసు అహంకారాన్ని చంపేసి అహంకారాన్ని భగవంతుడి పాదాల దగ్గర సమర్పించి ఎప్పుడైతే కంప్లీట్గా మనం సరెండర్ అవుతామో భగవంతుడికి, ఆయనే మన మనసులో చేరి మన యొక్క పనులన్నీ చేస్తుంటాడండి. ఇంకంతకంటే ఏం కావాలండి? అది చేద్దాం మనం. ఏమండి? ఇది ఇప్పుడు మనము సచ్చరిత్రలో దీని గురించి ఏదైతే మనం అనుకున్నామో మానవ జన్మ ప్రాముఖ్యత గురించి సచ్చరిత్రలో కూడా దీని గురించి బాగా ఉటంకించబడిందండి. దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించాడు. యక్ష గంధర్వులు, కిన్నెర కింపురుషులు, మానవులు, జంతువులు, క్రిమికీటకాదులు, పక్షులు, మహాసముద్రంలో జీవించే జీవులు, ఆకాశ మార్గంలో జీవించే జీవులు అన్నిటిని సృష్టించాడు భగవంతుడు కదండి. ఎన్నో జీవులు, 85 లక్షల జీవరాశులు అంటారు. అన్ని జీవులను సృష్టించినాడు భగవంతుడు. కానీ భగవంతుడు మానవుడైన జీవిని కూడా సృష్టించాడు. అన్ని జీవులకి ఆహారము, భయము, నిద్ర, సంభోగము ఇవన్నీ కూడా అన్ని జీవులకి వర్తిస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా అన్ని జీవులు. కానీ మానవుడికి మరి ఒక ప్రజ్ఞనిచ్చాడు భగవంతుడు. ఏంటండి అది? అదే జ్ఞానం అండి. ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు మనకి జ్ఞానం అంటే, ఆ జ్ఞానం ద్వారా మనం మోక్ష సాధనకై ప్రయత్నించాలి. ఆ జ్ఞానం ద్వారా మనం ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించాలి కదండి. అందుకే భగవంతుడు మనకి జ్ఞానం అనే ఒక ఎక్స్ట్రా ఇన్పుట్ ఇచ్చాడండి. మనకి ఎవరికి ఇవ్వలేదు ఇలాగా. సో మనం అందరం కూడా ఈ జ్ఞానాన్ని మంచి మార్గంలో పెట్టి మోక్ష సాధనకై మనం ప్రయత్నం చేయాలండి. సరేనా అండి? అలాగే మానవ దేహం కూడా చాలా ముఖ్యమైనది. కానీ మనము మన దేహం మీద ఎక్కువగా ప్రీతిని పెంచుకోవద్దండి. దేహాభిమానం ఎక్కువ మనం పెంచుకోకూడదండి. దేహం మీద ప్రేమ ఉండాలండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. ఎలాగైతే ఒక గుర్రం రౌతు తన ప్రయాణం కోసం తన గమ్యస్థానం చేరే వరకు గుర్రాన్ని ఏ విధంగా అయితే దాని యొక్క చర్యలు తీసుకుంటాడో, దాని జాగ్రత్తలు తీసుకుంటాడో, గుర్రానికి కావాలి జాగ్రత్త, అలాగే మన గమ్యస్థానం ఒక మోక్ష మార్గం చేరడానికి మన శరీరానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవే తీసుకోవాలండి. శరీరానికి లోలత్వం పనికిరాదండి. సరే, నన్ను అర్థమైందండి ఇది? అది చాలా చాలా ముఖ్యమండి. అంతకంటే ఇంకా ఏమీ లేదు శరీరానికి. చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో. కాబట్టి బాబావారు కూడా ఏం చెప్పేవారంటే ఆయన సందేశంలో మనకి, మనం శరీరాన్ని మనం మంచి పనులకు ఉపయోగించాలి. పరోపకారం ఇదం శరీరం అని చాలా క్లియర్గా చెప్పారండి. అందుకే మనం ఎక్కడైనా బాబా గారి గుళ్ళ దగ్గర చూస్తుంటే ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుంది కదండి. బీదలకి, బిక్కులకి, ఎవరికైతే ఆహారం లభించదో అటు వారికి అందరికి కూడా అన్నదానం తృప్తిగా పెడుతుంటారు కదండి. ఎంత బాగా పెడుతుంటారండి. అన్నిటిలోకి అన్నదానం గొప్పదని బాబావారు ఎప్పుడూ చెప్తుండేవారు తన జీవితంలో. అన్నిటికీ తృప్తి ఉండదు. బంగారం ఇవ్వండి తృప్తి ఉండదు, మీరు బట్టలు ఇవ్వండి తృప్తి ఉండదండి, వస్తువులు ఇవ్వండి తృప్తి ఉండదండి. కానీ కడుపు నిండా అన్నం పెట్టండి చాలా అంటాడు. అరే నాయనా కొంచెం వేసుకో, వద్దండి కడుపు నిండిందండి చాలండి అంటాడు. అదే అండి అన్నదానం యొక్క గొప్పతనం. భగవంతుడికి కూడా అదంటే చాలా ఇష్టం. మరి ఈరోజు టాపిక్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటండి, మానవ జన్మ మనం ఎత్తింది కర్మలు చేయడానికి, పుణ్యకర్మలు చేయడానికి, పుణ్యకర్మలు చేస్తూ ఆత్మ సాక్షాత్కారానికి, భగవత్ సాక్షాత్కారానికి మనం ప్రయత్నించాలండి. భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. సరేనా అండి? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. ఓం సాయినాథాయ నమః.